అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడిగితే చిరాకు వస్తుంది కానీ ఇంకోలా సమాధానం రాదు సార్. సరే సరే, ఇంకేంటి సంగతులు అనిరుద్? మీకు విషయాలు కావాలా, విశేషాలు కావాలా? పున్నగా పున్నగా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు పిలుస్తున్నావు? ఏం కావాలి బావా? పున్నాగా ఎక్కడా? ఏ అదే కావాలా? ఏం కావాలో నన్ను అడగొచ్చు కదా. నాకు తలనొప్పిగా ఉంది. పున్నాగుంటే టాబ్లెట్ తెస్తుందేమోనని. వాళ్ళమ్మకి ఒంట్లో బాగోలేదని చెప్పిందిరా. ఇంటికి వెళ్ళి రమ్మని నేనే పంపించాను. పర్మనెంట్ గా పంపించేయాలి, దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకండి. ఏమైంది భద్రా? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావుగా, వచ్చేటప్పుడు ఇలా బుసలు కొట్టుకుంటూ వచ్చావే? పున్నాగా అని నెత్తన పెట్టుకున్నారు కదన్నా, దాని పన్నాగం ఏంటో కనిపెట్టలేకపోయారు. ఏమైంది? కాలి పట్టి అడవిలోనే పడిపోయిందా? లేదు లేదు, ఇక్కడెక్కడో పడిపోయి ఉంటుంది. ఎక్కడో ఏంటి, అనిరుద్ గదిలోనే పడిపోయి ఉండాలి. సచ్చినోడు చూసినా కూడా చెప్పి చాపడా. ఏంటి ఆ అమాయకురాల మీద మళ్ళీ అభండాలు వేస్తున్నావా? చిచి, దానిమీద అబండాలు వేయాల్సిన కర్మ నాకేం పట్టలేదమ్మా. దేని నీడైతే ఈ ఇంటి గోడ మీద పడకూడదనుకున్నామో అది వదిలేసిన పీడను తీసుకొచ్చాను చూడన్నా. పున్నాగా పేరులో సగం సర్పం ఉన్న నాగద్వేషి కదా అని ఇంట్లోకి రానిచ్చాను. ఇప్పుడు ఈ కుబుసం దానింట్లో నీ చేతికి దొరికిందంటే అది నా చేతిలో. తొందరపడుకురా. అసలు పున్నాగ ఇంటికి నువ్వెందుకెళ్ళావు భద్రావతి? మొదట్నుంచి దాని వాలు జడ చూసినా దాని వాలకం చూసినా నాకు అనుమానమే. అమ్మకి బాగోలేదని వెళ్ళిందో మనకి నమ్మక ద్రోహం చేయడానికి వెళ్ళిందో తెలుసుకుందామని దానింటికి వెళ్ళి చూస్తే ఇదిగో ఇది దొరికింది. అది పాములతో సహజీవనం చేస్తూ ఉండొచ్చు, లేదా అదే పెద్ద పాము ఉండొచ్చన్నా. ఏ మంత్రం వేసిందో, ఏం ఆశించి మన ఇంట్లో చేరిందో తెలుసుకోవాలన్నా. సార్, ఆ అమ్మాయి అలాంటిది కాదండి. మీకేం తెలుసు? మా బావలాగా మీరు దాన్ని వెనకేసుకొస్తున్నారు. అమ్మా వస్తుంది చూడు. ఏమైంది అయ్యగారు? ప్రసవం అయిందే. ఉంది, ఇక్కడే ఉంది నాగమణి, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది నాగమణి. ఆచార్యుల వారికి స్వాగతం. నువ్వెందుకొచ్చావు? నాగమణి ఇక్కడే ఉంది కాబట్టి. నీకెవరు చెప్పారు? మనుషులు నాటకాలాడతారు, కానీ యంత్రాలు నిజాలే చెప్తాయి.
విలువైన వస్తువులు కనిపించినప్పుడు మన కళ్ళు ఎలాగైతే జిగేల్మంటాయో ఇది కూడా అలాగే మెరుస్తుంది. ఇక్కడే నాగమని ఉంటే నేను ఎక్కడో ఎందుకు ప్రయత్నిస్తాను? నా స్థావరంలో విలువైన వస్తువులు చాలా ఉన్నాయి, అందుకే అది అరుస్తుందేమో. అయినా నువ్వు ఆ మణి గురించి వెతుకుతున్నావనే విషయం ధనుంజయ వర్మకు తెలిస్తే వినబడేది నీ చావు కేకే. మణి ఇక్కడే ఉంటే నిజంగా నా దగ్గర నాగమణి లేదో, అనిరుద్ధ మణిని ఎక్కడో పెట్టాడు. మతి స్థిమితం లేని వాడి మీద నెట్టేసి మణిని ఎత్తేద్దామనుకుంటున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెబితే వినవో, చూపిస్తేనైనా నమ్ముతావా? గారడీ విద్యలు నేర్చిన వాడివి నా కళ్ళు కప్పవని గ్యారంటీ ఏమిటి? ఏయ్! చెప్తే వినకపోతే చస్తావు. నన్ను చంపకు, నా స్థావరానికి వచ్చి నన్నే ఎదిరించి బయటికి వెళ్దామనే? చంపకు, నన్ను చంపకు బసుమతి, నన్ను వదిలే. చంపకు, నన్ను చంపితే నీకే నష్టం, నన్ను వదిలేస్తే నీకే లాభం. లాభమా? ఏంటి? అవును, ఏంట లాభం? నువ్వు చేయలేని పని ఒకటి నేను చెయ్యగలను. ఏంట పని? నాగమణి ఎక్కడుందో అనిరుద్ధికి తెలుసని నువ్వే అన్నావు. ఆ బుర్ర పని చేయని వాణ్ణి పాముల మీద పరిశోధన పేరుతో సిటీకి తీసుకెళ్తాను. వెంట పున్నాగ కూడా వస్తుంది. నాగమణిని చేజిక్కించుకోవడానికి పున్నాగ పావులా ఉపయోగపడుతుంది. ఇక్కడుంటే నాగశక్తి అడ్డుపడుతుందని నువ్వే చెప్పావు కదా. తీసుకొచ్చావా? తీర్చినానమ్మా. మూసి మూసి. పున్నాగా, నాగులతో నువ్వు సహజీవనం సహవాసం చేస్తున్నావని సాక్ష్యంగా చూపించి నిన్నీ ఇంటి నుంచే కాదే ఈ లోకం నుంచే పంపించేస్తాను.